ఇప్పుడు వెజ్ పులావ్ తయారు చేసుకొని చూద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకుందాం. ఈ హోల్ గరం మసాలాస్ బాగా చిటపటలాడిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, ఇలాచీ వేసుకొని ఇలా క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ కట్ చేసి వేసుకుందాం. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేయాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి మెత్తపడిపోయాయి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. చూడండి, ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేద్దాం వీటిని ఫ్రై చేసేలో దీంట్లోనే మనకు పులావ్ టేస్ట్ అనేది తెలుస్తుందండి. అప్పటికప్పుడు రైస్ వేసేయకూడదు. చూసారా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకటి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. చూడండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు, కూరగాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నీ వేగిపోతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. నేను ఇంతకుముందు బాస్మతి రైస్ ఒక 3 కప్స్ తీసుకున్నానండి, 3 గ్లాసెస్. కడిగి శుభ్రం చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశాను. మనం ఏంటంటే ముందు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి, పులావ్ అనేది మనకు మంచిగా పొడి పొడిగా మృదువుగా వస్తుంది అన్నట్టు, మెత్తగా. కాజు వేసుకుందాము, ఒక 10 నుండి 15 కాజు వేసుకుందాము. అవి కూడా ఫ్రై చేసుకుందాము కాజు వేసుకొని. చూసారా, నేను కాజు కూడా వేసాను. ఇప్పుడు మనకు బియ్యం కూడా రెడీ అయిపోయాయండి నాని. ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి ఎప్పుడైనా సరే. బియ్యం అనేది నానితే మనకు పులావ్ అనేది మంచిగా పొడిగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు వేస్తే అంత పొడిగా ఉండదు అన్నట్టు. చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకు ఫ్రై అవ్వడానికి వచ్చింది. ఇంకొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు అది అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్లో నుండి వాటర్ తీసేసి రైస్ వేసేసుకుందాం. ఇందులో బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా ఒక 1/2 అవర్ ముందు. ఇప్పుడు అది వేసేసుకుందాం ఇందులో. చూసారా, అందులో వేసేసి మంచిగా రైస్ కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలండి. మంచి స్మెల్, కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, అయితే బాగుంటుంది. చూసారా, ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి మంచిగా. ఇందులో కూరగాయలలో ఆయిల్లో మనకు మంచిగా ఫ్రై అవ్వాలి అన్నట్టు. చూసారా, ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద అడుగు పెట్టేస్తుంది అన్నట్టు. ఇలా ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది కదా, వాటర్ వేసుకుందాం. నేను ఒక 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 5.5 వాటర్ వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది మనకు రైస్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా, కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి పై నుండి కిందకి, కింద నుండి పైకి మంచిగా కలుపుకుందాం కలిసేలాగా. చూసారా, ఇప్పుడు మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు వాటర్ తీసుకుంటాను నేను. ఒక 5 గ్లాస్ వేస్తున్నాను. చూసారా, ఒకటి. చూడండి, ఇలా లెక్క పెట్టుకొని వేసుకోండి. కలుపుకుందాము చూసుకొని. ఇంకొక 1 గ్లాస్ 2 గ్లాస్ వేసుకుందాం. 3 వేసాను, ఇంకొక 2 గ్లాస్ వేస్తున్నాను అన్నట్టు. అంతే, ఒక 5 గ్లాస్ వేసేసాను. చూసారా, ఇప్పుడు సరిపోయాయి మనకి వాటర్ అనేది. ఇప్పుడు కలుపుకుందాం, అంతా కలిసేలాగా మంచిగా కలుపుకుందాము. కలుపుకొని సాల్ట్ వేసేసుకుందాం ఇందులో. సరే అండి, చూసారా, ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టేద్దాం. మంచిగా ఇది కుక్ అయిపోతుంది అన్నట్టు. చూసారా, కుక్ అయిపోయింది. చూడండి, మనకు ఆల్మోస్ట్ ఇది రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంతే అండి, వెజిటేబుల్ పులావ్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా, మనకు రెడీ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది. చూడండి, మనకు వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పెరుగు పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందామండి. బాగుంటుంది రైతాతో తింటే. చూడండి, నేను మంచి గడ్డ పెరుగు తీసుకుంటున్నానండి. కమ్మటి పెరుగు తీసుకుంటున్నాను. పుల్లగున్న పెరుగు అంత బాగోదండి. కమ్మటి పెరుగు తీసుకోండి, రైతాకి అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము. చూసారా, ఇలా కలిసేలాగా కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనము క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొరియండా వేసుకుందాము. చూడండి, కొత్తిమీర చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిది వేసుకోవాలండి, పోపేం వేయకూడదు.
ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. పోపు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వేరైపోతుంది. అది కూడా నేను ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను. ఇలా సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా ఇలాగే వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము. చూడండి, ఇంతే అండి పెరుగు రైతా. వెజిటేబుల్ పులావు పెరుగు రైతాతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి పులావ్ కూడాను, రైతా కూడాను. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెజిటేబుల్ పులావ్ రైతా చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.